నేను మామూలుగా తెలుగు సినిమాలు తక్కువ చూస్తా, ఎందుకంటే అయ్యే ఓవర్ సినిమాలు వస్తుంటాయి. కామెడీ ట్రాక్లు, ఐటమ్ నెంబర్లు, ఏకిల్ కామెడీ, హీరో హీరోయిన్ చేయటం ఇటువంటి సినిమాలు ఉంటాయని ఎక్కువ నేను తెలుగు సినిమాలు ఎక్కువ చూడను. నాకు కొంచెం చులకన భావం ఉంటుంది. చాలా బాగున్నాయి సూపర్ సినిమాలు అంటేనే చూస్తుంటా. నిన్న నేను రానాతో ఒక సినిమా చేస్తున్నా కాబట్టి ఆయన గాజీ అనే సినిమా వస్తుంది రమ్మంటే ఇంకా పోస్టర్ చూసి సరే వెళ్దాం, మరి బాగోలేదని చెప్తే ఆయన ఫీల్ అవుతాడేమో, మంచోడు కదా ఫీల్ చేయటం ఎందుకో అని మొత్తానికి వెళ్తే మొత్తం మారిపోయింది సినిమా. చాలా నాకు నచ్చింది బాగా, మీకు కూడా నచ్చుద్ది నాకు తెలిసి, ఆడియన్స్కి కూడా నచ్చుతుంది. నచ్చకపోతే నాకు తెలిసి ఆడియన్సే కాదని, సినిమాలు చూస్తానికి పనికిరారని నా ఫీలింగ్. అసలు ఈ సినిమా ఎందుకు చేయాలనుకున్నాడు అని నేనే రానా గారిని ఇంటర్వ్యూ చేద్దామని TV9 వాళ్ళకి చేసి నేను గ్రిల్ చేద్దాం అనుకుంటున్నాను. క్రిష్ గారు కూడా, డైరెక్టర్ క్రిష్ కూడా వస్తానన్నారు, అంతా కలిసి గ్రిల్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పాను. మీరు ఇప్పుడు నేను క్రిష్ గారు కలిసి రానా గారిని గ్రిల్ చేయటం గాజీ గురించి చూడండి. ఇదే ఫస్ట్ టైము ఒక సెలబ్రిటీని నేను ఇంటర్వ్యూ చేయటం, ఇదే లాస్ట్ కూడా, ఇంకెప్పుడు చేయను. నమస్తే. నేను పని చేసిన డైరెక్టర్, చేస్తున్న డైరెక్టర్, నేను చేసిన సినిమా గురించి యు ఆర్ గోయింగ్ టు గ్రిల్ మీ ఆర్ హ్యావ్ ప్రైజెస్ ఫర్ మీ ఆర్ ఆస్క్ మీ క్వశ్చన్స్ ఆర్? తెలుగు సినిమా కదా, తెలుగులో మాట్లాడదాం. రెడీ సార్. జనరల్గా సినిమా చూస్తే విల్ ఫీల్ ఎంటర్టైన్, విల్ ఫీల్ ఎక్సైటెడ్, ఏదో బాగుందని. బట్ బయటకు వచ్చినప్పుడు నేను నిజంగా చాలా ప్రౌడ్ ఫీలింగ్తో వచ్చాను. ఐ స్వేర్, ఒక గర్వంగా బయటకు వచ్చి, నేను చివరి అందరికన్నా బయటకు వచ్చింది నేను, నా తర్వాత తేజ గారు వచ్చారు పడుకోదు. వచ్చిన తర్వాత నువ్వు దూరంగా ఉన్నప్పుడు వి ఫెల్ట్ రియల్లీ ప్రౌడ్. ఒక సినిమా నేను బయటకు చాలాసార్లు వచ్చిన తర్వాత ఇది ఎవరో ఒక హిందీలో చేస్తుంటేనే, తమిళ్లో చేస్తుంటేనే, మలయాళంలో వచ్చింటేనే చాలా బాగా మనం ఎందుకు తీయమరా ఇది ఫీలింగ్ ఒకటి వచ్చేది. ఇది మాత్రం మనం తీసామరా అని ఒక చాలా గొప్ప ఫీలింగ్. థ్రిల్లింగ్, ఎంగేజింగ్, మోర్ దాన్ ఎనీథింగ్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్. ఐ జస్ట్ వాంట్ టు నో ఇన్ ద ఫస్ట్, ఇది ఒక ఇంటర్వ్యూ కాబట్టి నేను నీకు ప్రైజెస్ అవన్నీ నేను ఫోన్లో చెప్పాను, నీకు ఎక్కువ చెప్తాను. బట్ బాహుబలి అంత పెద్ద సినిమా, నువ్వు కృష్ణవంద జగద్గురం తర్వాత బాహుబలి చేసావు, దాని తర్వాత ఇదే సినిమా రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ తేజ గారి జరుగుతుంది. సో ఒకటేమో బాహుబలి కోసం అంత కండలు పెంచి అంత ఎత్తయ్యి నీకు అంత విగ్రహాలు పెట్టి, సో యూ వర్క్డ్ ఇన్ ఎ హ్యూజ్ ఎన్విరాన్మెంట్. దిస్ ఈజ్ వెరీ క్లాస్ట్రోఫోబిక్ అండ్ సబ్మెరైన్ కైండ్ ఎన్విరాన్మెంట్. హౌ డిడ్ యూ అప్రోచ్ దిస్ ఎంటైర్ థింగ్? అంటే ఫస్ట్ ఇట్స్ లైక్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. అబ్సల్యూట్లీ, దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. నాకు ఎనీథింగ్ ఫర్ మీ ఈజ్ ఎక్సైటింగ్ ఓన్లీ వెన్ ఇంతకుముందు ఎవరు చేయలేదు. ఐ హ్యావ్ టు గెట్ ఎంగేజ్డ్, ఐ హ్యావ్ టు గెట్ ఎంటర్టైన్ టు ఫస్ట్ గెట్ ఇన్ టు ఎనీథింగ్. వెన్ ఐ వాజ్ ఇన్, వెదర్ ఇట్స్ వన్ లార్జ్ పార్ట్ ఆఫ్ కృష్ణమందే, ఆ నాటకం వేస్తున్నప్పుడు నాకు హై వచ్చింది. ఎందుకు? ఇది ఎవరూ చేయలేదు, చూడడానికి నాకే చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఇట్ ఆన్ స్క్రీన్, ఇట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇట్ అనే ఎక్సైట్మెంట్. బాహుబలి ఎంటైర్ ఫిల్మ్ దట్ వాస్ గోయింగ్ ఆన్, దట్ సేమ్ ఎక్సైట్మెంట్ కెప్ట్ ఇట్ రన్నింగ్. అంటే నేను పట్టుకున్న వెపన్ మొదటిసారి నేనే పట్టుకున్నాను, చెప్పే డైలాగ్ మొదటిసారి నేను చెప్పాను, నా రథం, నా స్టాచ్యూ అన్నీ, అంటే అది నా అని ఒక పర్సనల్ ఫీలింగ్ లేపింది. ఆ క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. ఇంకా దాంతో 4 ఏళ్ళు బతికేసరికి అది అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో కాన్స్టెంట్లీ ఇప్పుడు కొత్త కథలు చెప్పాలనే దీంతో తిరుగుతూ ఉంటాను. వాంట్ టు టెల్ న్యూ స్టోరీస్, వాంట్ టు డూ న్యూ ఫిల్మ్స్. అండ్ ఇన్ దట్ రామ్ మోహన్ వాజ్ ద ఫస్ట్ గే హూ కేమ్ టు మీ. రామ్ మోహన్ మన ప్రొడ్యూసర్, లోవర్ ట్యాంక్ బండ్ మీద ఎవరో సబ్మరీన్ సెట్ వేస్తున్నారంట అని ఫోన్లో చెప్పాడు. వచ్చే ముందు ఈ సినిమా స్టార్ట్ అవబోతుంది. సినిమా స్టార్ట్ అది చెప్తే చాలా ఫనీ కాదు అది యాక్చువల్. వెళ్తే అసలు ఏంటి సబ్మరీన్ సెట్ ఎవరు వేస్తున్నారు, హైదరాబాద్లో సబ్మరీన్ సెట్ ఎవరైనా వేస్తాడంటే దెన్ ఇట్స్ క్వైట్ ఇంట్రీగింగ్ జస్ట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఇస్. దట్స్ వన్ సంకల్పన అని గెలిచాడు. తను ఒక బుక్ రాశాడు, బ్లూ ఫిష్ అనే బుక్. ఎందుకు రాశాడు? ఒక సినిమా స్టోరీ రాసుకుని దాన్ని ఎలా రిజిస్టర్ చేయాలో తెలియక ఒక బుక్ రాసి అమెజాన్కి పబ్లిష్ చేశాడు. సో ద రైట్స్ ఆఫ్ దట్ ఫిల్మ్ బిలాంగ్ టు హిమ్ అండ్ హీ వాంటెడ్ టు మేక్ అ షార్ట్ ఫిల్మ్. తను ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు, ఇంకో షార్ట్ ఫిల్మ్గా about 20-30 lakhs, a bunch of friends, and you know how short films are made. Now when నేను సంకల్పం కలవడం కూడా జరగలేదు, రామ్ మోహన్ just sent me a brief note of what that 20-30 minute film is going to be. And నాకు the first thing I thought was, see, I grew up on a lot of military films that Westలో చూస్తూనే ఉంటాం, whether it's films on the army or the navy or air force or films like Black Hawk Down that Ridley Scott made. There's all, I'm a film fan, first film lover because more than anything else. And there was a large potential to make this a real film. అంటే నాకు ఒక సినిమా కనిపించింది అందులో.
That's when we called Sankalp, and then PVP and Matinee Entertainment came on board. Then we started making a story out of it to see if it is a story. And 3 years ago, if I came to somebody and said, నేను సార్ తెలుగులో సినిమా చేద్దాం అనుకుంటున్నా, సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్, అండర్ వాటర్ 1971 ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒక టోర్పీడో ఫైట్ జరిగింది అంటే ఇట్స్ అ బౌన్సర్ ఫర్ పీపుల్. నోబడీ ఈస్ గోయింగ్ టు గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఆర్ దే విల్ ఐదర్ లుక్ ఎట్ మీ స్టూపిడ్లీ, ఆర్ the thing is, because I saw what is there, I understood what is coming. And we took exactly about 4 months to decide whether we are doing this film or not. Okay. I said, that exercise we must do. We believe that there is something there, let's figure. From that day onwards, అంటే ఆ గ్రీన్ లైట్ వచ్చి ఆ గో హెడ్ అనే టైంలో అప్పటి వరకు వేరే కథలు ఎదుగుతాం, నీకు ఫోన్ చేయడం, మళ్ళీ ఈ క్రిస్టియన్ చేస్తున్నాడు, వీడే చేస్తున్నాడు, ఆ దీంట్లో ఉంటాం సార్, కథలు ఎదిగే ఒక దీంట్లో. ఫ్రమ్ ద టైమ్ ద టీమ్ గాట్ టుగెదర్, ఫ్రమ్ ద టైమ్ వీ స్టార్టెడ్ బిల్డింగ్ సబ్మరీన్స్, అండ్ దాంతో ఆ జర్నీ ఆఫ్ మీటింగ్ అ లాట్ ఆఫ్ నేవల్ ఆఫీసర్స్, ఆ టైంలో 1971లో ఉన్న వాళ్ళని కలవడం, I realized that there are so many great stories that are not told. అండ్ వైజాగ్ 1 సార్లు వెళ్ళాను, ప్రతిసారి ఆ సబ్మరీన్ అక్కడ చూశాను కోస్ట్ మీద. అందులో కథ ఉందా అని తెలియదు, అందులో అసలు ఏంటి ఆ సబ్మరీన్ అక్కడ పెట్టారు, విక్టరీ ఎట్ సీ క్రూసురా అని అక్కడ ఉంటుంది. అది చిన్నప్పటి నుంచి వస్తుంది, అది నాట్ లైక్ ఇట్స్, అండ్ ఎవ్రీబడి సా దట్, ఇట్స్ జస్ట్ దట్ ఫర్గెట్ మీ, నోబడి నోస్ దట్ స్టోరీ ఆల్సో. అక్కడ వైజాగ్లో ఉండే చాలా మందికి తెలియదు, నేను అసలు వినలేదు ఆ కంటెంట్ గురించి. పిఎన్ఎస్ గాజీ అనే దాని గురించి నాకు వెరీ ర్యాండమ్గా 10th క్లాస్లో హిస్టరీలో ఇండియన్ మిలిటరీ హిస్టరీ అనే ఒక పేజ్లో అదొక చిన్న లైన్గా సమ్వేర్ దట్ వర్డ్ హ్యాస్ రిజిస్టర్డ్ ఇన్ మై మైండ్, దట్స్ ఆల్, టిల్ ఐ రెడ్ దిస్. ఫ్రమ్ వెన్ వీ స్టార్టెడ్ గోయింగ్, దట్ ఎక్సైట్మెంట్ దట్ ఐ హ్యాడ్, ఇందాక చెప్పాను కృష్ణమందే కానీ బాహుబలిలో కానీ ఉన్న ఎక్సైట్మెంట్ వాజ్ గెటింగ్ మల్టీఫోల్డ్స్. అంటే దేర్ ఇస్ ద పవర్ ఆఫ్ వేరింగ్ అ నేవీ యూనిఫామ్. అంటే ఒక నేవీ యూనిఫామ్ వేసుకుంటే ఆ ఆర్మ్ ఫోర్సెస్లో ఉన్న ఒక స్ట్రెంగ్త్, ఒక ఆనర్, ఒక సబ్మరీన్, ఒక వర్కింగ్ సబ్మరీన్లో లైఫ్ అనేది. ఇప్పుడు ఆర్మీ అంటే ఒక సరిహద్దులో ఫైట్ చేస్తుంది, యూ కెన్ సీ ఇట్ ఆన్ ల్యాండ్ మాస్. ఇన్ ది ఎయిర్ ఫోర్స్ యూ సీ ప్లేన్స్ గోయింగ్, యూ సీ వేర్ థింగ్స్, దర్ ఇస్ అ క్రాష్, యూ సీ ద క్రాష్. ఒక సబ్మరీన్లో మనం వన్స్ యూ క్రాస్ 300 మీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న రేడియో డ్యామేజ్ అయితే యూ కెనాట్ ట్రేస్ వేర్ దట్ సబ్మరీన్ ఇస్. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ సూసైడ్ మిషన్. సో నాకు అంటే రియలీ దేర్ ఆర్ పీపుల్ అవుట్ దేర్ హూ బిన్ ఫైటింగ్ ఫర్ అస్ ఇన్ ద వాటర్ బార్డర్స్, మన కంట్రీని ప్రొటెక్ట్ చేస్తాయి. దెన్ అండ్ బియాండ్ ఆల్ దిస్ నాకు ఒక అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ లాగా ఉంది. ఇట్ వాజ్ లైక్ అన్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. అండ్ నాకు జానర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. నాకు ఒక కథలో నాకు వేరే వేరే ఎమోషనల్ చెప్పుకుంటూ, అంటే ఒక బాధతో సఫర్ అవుతున్న ఒక హీరో వెళ్ళి కామెడీ చేస్తే నాకు నచ్చదు. దట్స్ సంథింగ్ దట్ ఐ డోంట్ లైక్. అంటే సినిమాలు ఉంటాయి చూస్తాను, ఆల్ దట్ ఇస్ దేర్, బట్ దట్స్ సంథింగ్ దట్ ఐ డోంట్ ఎండోర్స్. నాకు ఇష్టం ఉండకూడదు ఉండదు. అండ్ ఒక జానర్ సినిమా, ఒక 100% జానర్ సినిమా అనేది ఐ ఆల్వేస్ వాంటెడ్ టు, అండ్ దిస్ వాజ్ దట్ ఆన్సర్. దట్ ఇస్ వేర్ గాజీ కేమ్ ఇన్. దిస్ ఈస్ వెరీ యునీక్ ఫిల్మ్ దట్ నేను ఇండియన్, నేను ఐ జస్ట్ ట్వీటెడ్ ఇమీడియట్లీ. నేను కనపడిన వాళ్ళకల్లా ఫోన్ చేసి చెప్పాను, ఇది మీ ప్రొడ్యూసర్స్తో మాట్లాడాను, మీ డైరెక్టర్ నెంబర్ కనుక్కొని డైరెక్టర్ ఫోన్ చేశాను. అండ్ ఇంతవరకు భారతదేశ సినిమా చరిత్రలో ఇలాగ నేవల్ వార్ఫేర్ మీద, ఈ జాన్రా మీద సినిమా రాలేదు. నేను ఒక వార్ ఫిల్మ్ తీశాను, రెట్రో వార్, 70-71లో జరిగితే అది 40-42లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధం గురించి. బట్ అందులో ప్రేమ, అది సొసైటీ, హ్యూమానిటీ, సంథింగ్, బట్ ఇట్స్ ఎ ప్యూర్ జాన్రా ఫిల్మ్. నువ్వు చెప్పావు కదా, ఇక్కడ ఒక సబ్మెరీన్, అక్కడ ఒక సబ్మెరీన్, వీళ్ళు వాళ్ళని గుద్దుకోవటం ఇవన్నీ కాదన్నమాట. టార్పిడోలు వదలాలి, ఇక్కడ టార్పిడోలు వదలాలి. సెకండ్ థింగ్ ఎంత ఇన్ఫర్మేటివ్గా ఉందంటే, ఈ వాటర్ మైన్స్ ఉంటే నాకు తెలియదు సార్ బేసికల్గా. ఈ వైజాగ్లోనే నేను అప్పుడు వైజాగ్ మీద రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు వేస్తే అక్కడి నుంచే నాకు కథ పుట్టింది. సో వైజాగ్ నుంచి మళ్ళీ ఇంకో కథ పుడితే, అంటే వైజాగ్కి ఈ ప్రపంచ యుద్ధాలకి, పాకిస్తాన్ యుద్ధాలకి ఇంత ఉన్నప్పుడు కూడా ఈ కథలు మనం ఏం చెప్పలేదు. అందుకని మీరు చెప్పారు కదా, ద వార్ యూ డిడ్ నాట్ నో అబౌట్ అనేది ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ఫిట్టింగ్. And I congratulate you and I thank you and entire team of Gaji for giving this film. And ఇది మన తెలుగు వాళ్ళని చేస్తుందో చాలా గర్వంగా ఉంది నాకు. నేను ఈ ఫస్ట్ పోస్టర్ చూశాను, ఇది గాజియా షూజియా నాకు అర్థం కాదు. అది ఇన్ఫాక్ట్ మన అనంతపూర్లో షూట్ చేస్తున్నాడు, ఒక ప్రెస్ అతను నా దగ్గరకు వచ్చాడు, సార్ మీ షూజ్ ఎప్పుడు సార్ రిలీజ్ అన్నాడు. ఆ గుండె ఆగిపోయింది. అంటే ఇది ఇట్లా పడింది. ఇప్పుడు సినిమా చేస్తున్నారు, ఏంది మొత్తం నీరసంగా ఉంది, నీళ్ళల్లో ఉంది, ఈ సినిమా అసలు ఎందుకు చేస్తున్నారు రానా అనుకున్నా నేను ఆనెస్ట్గా. ఎందుకు చేస్తున్నారు, ఈ గాజీ ఏంది అసలు ఏం అర్థం కాలే. సినిమా చూడమన్నారు, సినిమాకి వెళ్ళాం, కూర్చున్నా.
అసలు నేను మనకెందుకు ఈ సినిమా ఒకవేళ బాగోదేమో నేను ఫిక్స్ అయిపోయాను. బాగోదు, నేలల్లో ఏదో చీకటి సినిమా లాగా ఉంది. పోస్టర్ చూడండి మొత్తం బ్లూ కలర్లో ఉంది, ఒక్క ఐటమ్ సాంగ్ లేదు, ఒక కామెడియన్ లేడు, బ్రహ్మానందం లేదు, ఏం లేదు. ఏంది ఇది? ఇప్పుడు ఏంటి లోపల వేసి ఉతికేస్తారేమో మనని. సరే సినిమా బాగోలేదని చెప్పాల్సి వస్తుందేమో, రావాలా వద్దా అని చెప్పి బయట ఉంటే మళ్ళీ మీకోసం వెయిటింగ్ వస్తున్నారా వచ్చి కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయింది. గాజీ, సబ్మెరీన్, ఓహో ఇదేదో వార్ సినిమా అని తెలుసు పోస్టర్ చూసి, ఏదో తెలియని వార్ అన్నారు. మొత్తం స్టార్ట్ అయింది. చూస్తున్నా రానా ఎంటర్ అయ్యా, ఓకే ఏదోగా ఉందన్న. మధ్యలో స్టార్ట్ అయిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకు ఇంకా మూడ్లోకి వెళ్ళిపోయాయి. సినిమా చూస్తుంటే వెళ్ళిపోయి ఇంకా దాంట్లోనే వెళ్ళిపోయి ఇంటర్వల్ అదంతా వచ్చేసేటప్పటికి ఇంకా చాలా బాగుండింది సినిమా. ఓహో చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. కానీ మళ్ళీ లోపల బాగోదు అనుకుని వచ్చాం కదా అని మళ్ళీ లేదు బాగోదేమో, సెకండ్ హాఫ్ బాగోదేమో. సెకండ్ హాఫ్ అంతకంటే బాగుండింది. ఇప్పుడు దీంట్లో నాకు ఇన్ని రోజులు నాకు తెలియదు ఏంటంటే సబ్మెరీన్ అని ఉంటుంది. సబ్మెరీన్ నీళ్ళలోకి వెళ్తుంది, నీళ్ళలో ఏదో చేస్తుంటారని తెలుసు తప్ప ఇంత యుద్ధం దాంట్లో మనుషులు ఉంటారు ఒక సబ్మెరీన్లో. ఆ సబ్మెరీన్లో ఒక 150 మంది ఉంటారు అని దానికి పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు మీరు ఏం చేశారంటే గాజీ అనేది ఇండియన్ షిప్ కాదు, విలన్ పేరు పెట్టారు మీరు. పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద అటాక్ చేసిన ఆ షిప్ పేరు పెట్టారు. అది ఏంటి ఆ ధైర్యం అసలు? పాకిస్తాన్ విలన్ పేరు పెడతాం ఏంటి సినిమా అంటే అక్కడ 2-3 చోట్ల నుంచి వచ్చింది సార్ అది ఆ ఐడియా. ఫస్ట్ అంటే ఇది వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఒక నేషనల్ సినిమాలా తీస్తున్నాం. అది అంటే అది ఇండియా పాకిస్తాన్ మధ్యన ఒక సినిమా కాబట్టి ఒక నేషనల్ సినిమా అయింది. విశాఖపట్నంలో జరిగిన కథ కాబట్టి ఒక రీజనల్ సినిమా అయిపోయింది. మాట్లాడి ఈ సినిమా గురించి ఇంకా ఏం మాట్లాడినా ఎవరికి అర్థం అయ్యేది కాదు సార్. సబ్మరీన్ అనే అంటే ఇప్పుడు మీరు సబ్మరీన్ లోపలికి వెళ్తుంది ఏదో జరుగుద్దని తెలుసు. చాలా మంది సబ్మరీన్ అనేది ఉంటుంది, అది ఇలా జరుగుద్ది, ఇలా ఒక యుద్ధం జరిగిందని తెలియదండి. నేను ఒక స్టూడెంట్స్ అండి, ఇది నాట్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్, ఎంత ఒక 10వ క్లాస్ 12th క్లాస్లో చదువుతున్నారు దట్ ఏజ్ గ్రూప్. వాళ్ళు వైజాగ్లో ఉన్న సబ్మరీను దే డింట్ నో, వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు ఫైట్ చేసి అందులో మనుషులు ఉండేవారని కూడా తెలియదండి. ఎక్కడో చాలా ఒక మిసైల్ పంపించినట్టు ఒక సబ్మరీన్ పంపిస్తారు అండర్ వాటర్, ఆ సబ్మరీన్ వెళ్ళిపోయి వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇంకో ఏదో సబ్మరీన్ వాళ్ళు పంపిస్తే ఇల్లు డమాలు కొట్టుకునే అనే థాట్లో ఉన్నారండి. సో నాకు ఇట్ వాజ్, నేను దీని మీద ఒక సినిమా ఆల్మోస్ట్ అయిపోతుంది ఆ టైంకి. ఇప్పుడు ఆ టైం అయిపోతున్న టైంలో ఇలా కంగారు మాట్లాడితే కొంచెం. సో అప్పుడు ఒక ఆల్ ఆఫ్ అస్ వెదర్ మా టీం ఇక్కడ టీం కానీ ధర్మా ప్రొడక్షన్ కరణ్జోర్ వీళ్ళందరూ కూర్చుని మీడియాలో దీనికి అసలు ఇట్స్ అన్ ఇన్స్పైర్డ్ టేల్, ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్. నిజంగా 1971 3వ తారీఖు జరిగిన కదండి, అర్ధరాత్రి జరిగిన కథ. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నాం కాబట్టి ఆ ఇన్సిడెంట్ గురించి న్యూస్లో ఎలా వచ్చింది ఇండియాలో న్యూస్ ఐటమ్స్ కానీ అప్పుడు పాకిస్తాన్లో న్యూస్ ఐటమ్స్ కానీ ఈరోజు ఎనీ హిస్టరీ నోన్ పీపుల్. సో ఐ సెడ్ ఇది అందరికి వెళ్ళకపోవచ్చు సినిమా, హిస్టరీ తెలిసిన వాళ్ళ కన్నా వెళ్తుంది అని ఒక ఇది ఉంటుంది. దానికంటే ద సింకింగ్ ఆఫ్ ద పిఎన్ఎస్ గాజీ ఇస్ ఆల్ వాట్ ఇట్ దే హ్యావ్. ఇండియా హెస్ బీన్ క్రెడిటెడ్ ఫర్ పిఎన్ఎస్ గాజీ సింకింగ్. దిస్ హ్యాపెండ్ విత్ పిఎన్ఎస్ గాజీ. సో ఆ హిస్టారిక్ టర్మ్ గాజీ అని ఒకటే తెలుసు. అండ్ ఆ సబ్మరీన్ అనేది గాజీ అనే సబ్మరీన్ అది యాక్చువల్లీ వరల్డ్లోనే ఇట్ వాజ్ వెరీ సెలబ్రేటెడ్ సబ్మరీన్ అండి. ఎందుకంటే ఏషియాలో దట్ వాజ్ ద ఫస్ట్ ఆపరేటింగ్ సబ్మరీన్. అమెరికా నుంచి పాకిస్తాన్ వాళ్ళు తీసుకుని ఆపరేట్ చేసింది. అండ్ ఆ సబ్మరీన్ అనేది పాకిస్తాన్ కోస్ట్ మొత్తం ప్రొటెక్ట్ చేసేది ఒక టైంలో. సో అట్లీస్ట్ ఈ వార్ కథలు తెలిసిన వాళ్ళకి గాజీ అన్నది ఏదో తెలుస్తుందని ఒక నమ్మకంతో వేరే ఏ టైటిల్ దొరక్క పెట్టామండి. అది అంటే గాజీ అటాక్ అనేది ఫేమస్ కాబట్టి గాజీ అటాక్ హిందీలో ద గాజీ అటాక్. ఇప్పుడు గాజీ అనేది పాకిస్తాన్ షిప్ వచ్చి ఇండియా మీద అటాక్ చేసి అంటే ఇందులో ఒక చిన్న ఇప్పుడు శివ అనే సినిమా తీశారనుకోండి, భవానీ అని పెట్టినట్టు. మిస్టర్ ఇండియా తీస్తే ముగాంబో అని పెట్టి కాదండి, సూర్య సినిమా హిట్ అయింది కదా గజని అని పెట్టినట్టు అన్నమాట. గజని అనేది వెళ్ళిపోయారు దాంట్లోనా, అందులో గజని అనేది అలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకు ఇండియన్ ప్రొటెక్ట్ చేసే ఆర్మీ ఫోర్సెస్ ఉంటాయి, ఆర్మ్డ్ ఫోర్సెస్, వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగిపోద్ది. అసలు హీరోస్ సినిమా వాళ్ళే పెద్ద హీరోలాగా మనం ఇస్తాం కానీ కాదు, అసలు హీరోలు వాళ్ళే ఇండియన్ కాపాడు. ఒక ఫ్యాక్ట్ ఉంది సార్, ఇండియా మన హ్యాస్ ద వరల్డ్ లో 4th లార్జెస్ట్ నేవీ సార్ మనం. అండ్ ఇప్పటివరకు మనకి వాళ్ళు ఎలా ఉంటారో ఏం చేస్తారో కూడా తెలియదు చాలా మంది. అండ్ ఒక సినిమా కదా ఒక డాక్యుమెంటరీ కూడా లేదు సార్ ఇప్పుడు టక్కని చూడాలంటే.
మేము బాంబేలో షూటింగ్ చేసేటప్పుడు సీ కోస్ట్లో షూటింగ్ చేస్తుంటే కబుక్కుని వైట్ డ్రెస్ వేసుకొచ్చి మీరు షూటింగ్ చేయకూడదు ఆపేయండి అనేవాళ్ళు. ఓ ఈ నేవీ అనేవాళ్ళు మంది సీ కోస్ట్లో షూటింగ్ చేయనీరు అన్నప్పుడే చాలా క్లియర్గా నేవీ వాళ్ళు ఎంత ఇండియాని కాపాడతారు అనేది సినిమాలో. అసలు సబ్మెరీన్లో 150 మంది కింద ఉండి పక్క నుంచి వెళ్ళే మైన్లు, వాటర్ మైన్లు ఉంటాయి, దాన్ని ఆనుకుని టచ్ చేస్తే అది పేలిపోద్ది. ఆయన బాగా అసలు ఎడ్యుకేటివ్, ఎంటర్టైనింగ్. మెయిన్ ఏంటంటే ఇటువంటి స్క్రిప్ట్ మీరు ఒప్పుకున్న హీరోగా ఐ హావ్ టు అసలు చెప్పాలి. డైరెక్టర్ కూడా బాగా చేశారు. ప్రొడ్యూసర్స్ అది అంటే దీంతో మామూలుగా మీరు కాకుండా ఏ హీరోకి వెళ్ళి చెప్పినా రెగ్యులర్ తెలుగు సినిమా అనుకోండి, ఇప్పుడు నేనే వెళ్ళి కథ చెప్తే ఫస్ట్ అడిగితే ఎంటర్టైన్మెంట్ లేదు కదండి, కామెడీ లేదు, ఎవరో ఒక 4 కామెడీ ట్రాక్ పెడితే బాగుంటుంది కదా అంటారు, ఒక ఐటమ్ సాంగ్ ఉంటే బాగుంటుంది కదా ఏంటి సబ్మెరీన్లో. అలా అడిగే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, మేకర్స్ ఉన్నారు, ఆడియన్స్ కూడా ఉన్నారు. వాటన్నిటిని దాటి ఇట్స్ బియాండ్. అది తెలుగు సినిమా ఇటువంటి సినిమా తీసామంటే చాలా గర్వంగా ఉంటుంది. బయట ఈ సినిమా రేపు ఎవడైనా చూసి బాగాలేదంటే ఆడు అసలు దేశద్రోహి కింద లెక్క. వాడు కర్మ అండి వాడు కర్మ అంతే ఏం చేయలేము. ఇది సార్ చెప్పినట్టు లోపల ఎవరిని చూసినా సరే 150 మంది ఆర్మీ వాళ్ళు ఉంటారు. కేకే కావచ్చు, అతుల్ కావచ్చు, అండ్ భరత్ కావచ్చు, సత్యదేవ్, దే ఆర్ సో మెనీ. ఈ షిప్లో ఉన్న వాళ్ళు, ఆ పాకిస్తానీ ఆర్మీ షిప్లో ఉన్న వాళ్ళు, ఎవ్రీబడి పక్కా జనరల్స్ లాగా పక్కా. అసలు కేకే మీనన్, అతుల్ సంవేర్ అన్నమాట వాళ్ళ యాక్టింగ్. నేను నిన్ను చూస్తున్నప్పుడు బేసిక్గా యాజ్ అన్ యాక్టర్, నేను యాజ్ ఎ ఫ్రెండ్ లీడర్ దగ్గర నుంచి చూస్తున్నాను, డెక్షన్ దగ్గర నుంచి అప్పుడు మాట్లాడుకునే వాళ్ళం యాజ్ ఎ ఫ్రెండ్. అసలు నేను నువ్వు చాలా లావుగా ఉండి ఈ ల్యాబ్ నడుస్తున్నప్పటి నుంచి స్పెషల్ ఎఫెక్ట్స్ వస్తున్నప్పటి నుంచి చూస్తున్నాం. సో అప్పటి నుంచి చూస్తున్న వ్యక్తి నేను లీడర్ నుంచి ఐఎమ్ సీయింగ్ యూ. బట్ కృష్ణవంత చేద్దాం ఐ డైరెక్టెడ్, నేను ఒక యాక్టర్గా తెలుసు. బాహుబలి ఐ హ్యావ్ సీన్, బట్ దిస్ యాక్టింగ్ ఈజ్ ఫార్ గ్రేట్. ఫస్ట్లో చాలా అండర్ డాగ్, నువ్వు ఏం చేయట్లేదు రానా అనే ఫస్ట్ 10 నిమిషాల్లో నీ ఎంట్రన్స్ అలాగే ఉంటుంది, మామూలుగా వస్తావు జనరల్గానో ఎవ్రీ కేకే విల్ బి డూయింగ్. ఆ చిన్నగా ద వే నీ ట్రాన్స్ఫర్మేషన్, ద సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి దాకా నీ ఎండ్లో నీ స్పీచ్ వింటున్నప్పుడు కానీ ఫైనల్ మూమెంట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. అండ్ నువ్వెంత బాగా చేసావో అదర్ యాక్టర్స్ అందరు చేయటం, అది ఇట్స్ రియల్. ఐ వాజ్ ఫీలింగ్ దట్ ద టెక్నికల్ బ్రిలియన్స్ ఆఫ్ ద మూవీ, రైటింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, కెమెరా వర్క్ మాది, ఆ కలర్ టోనింగ్ కానీ వచ్చు, అవును సార్. అంత సెట్ సార్ సబ్మెరీన్లో ఉన్నట్టుంది అసలు నాకు. ఆ లైట్స్ గీట్స్ అది మొత్తం ఉంది అంత చిన్న సెటప్లో. నేను మర్చిపోయాను అసలు సినిమా చూస్తున్నాను, కొంచెంసేపు మర్చిపోయా అసలు తెలుగు సినిమా అని కూడా మర్చిపోయా, దాంట్లోకి వెళ్ళిపోయాం. అంటే ఒక కేర్ తీసుకున్నాం సార్. అంటే ఇప్పుడు ఇలాంటి కొత్త జానర్ సినిమా ఎవరు చేయలేదు 100% అందరూ తెలుసు. ఇప్పుడు నేను ఎనీ పాయింట్ మేము మా టీం అంతా ఎక్కడన్నా స్టక్ అయితే వెళ్ళి అడగడానికి కూడా ఎవరు లేరు సినిమా ఈ సినిమాకి. ఇప్పుడు దాంతో ఏమైందంటే చాలా ట్రయల్ అండ్ ఎర్రర్లు చాలా చేసుకుంటూ వెళ్ళాం. అండ్ ఐ రియలీ హ్యావ్ టు క్రెడిట్ అవర్ ప్రొడ్యూసర్స్ ఫర్ దిస్. అంటే జనరల్గా ఇప్పుడు ద కాస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, దెన్ దేర్ ఇస్ అన్ యాక్టర్ లైక్ మీ, దెన్ దేర్ ఇస్ అ గర్ల్ లైక్ తాప్సీ, మీరు బోల్డ్ మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అండ్ ప్రొడక్షన్ స్కేల్ కూడా చాలా పెద్దది. ఇలాంటి టైంలో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్, యాక్షన్ ఫిల్మ్ నాతో చేసేసి ఇస్ అన్ ఈజీ వే అవుట్ ఫర్ ఎనీబడి. అంటే రియలీ దే కేమ్ ఆన్ బోర్డ్ అండ్ ఆ ఎక్స్ట్రా మైల్ వెళ్ళడానికి దే రియలీ సపోర్టెడ్ అండ్ కంప్లీట్లీ ఎవ్రీ విచ్ వే. అండ్ అందరూ టీమ్ ఒక డిసిషన్ ఫస్ట్లో తీసుకుంది ఏంటంటే 100% ఆథెంటిసిటీ ఇన్ ద లుక్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ టేల్, అది క్లాసిఫైడ్ కదా. అక్కడ నిజంగా ఆ రోజు లోపల ఏం జరిగిందో చాలా తక్కువ మందికి తెలుసు, మనకి ఇప్పటికీ తెలియదు అక్కడ. ఫిక్షనలైజ్. కానీ ఆ ఫిక్షన్ చేసేటప్పుడు మనం రియాలిటీగా ఉంది అన్న ఫీలింగ్ కలిగిస్తే దట్స్ వెన్ వీ రియలీ అచీవ్. అండ్ ఆడిటోరియం ఫస్ట్ టైం ఒక కొత్త జానర్ సినిమా చూస్తుంటే ఆ జానర్ సరిగ్గా చేయకపోతే మళ్ళీ ఆ జానర్కి ఎవరికి వెళ్ళరు. ఫస్ట్ ఆ సినిమా ఆడదు, దాని తర్వాత ఇంకా ఇలాంటి కథ తీసుకెళ్ళి నేను ఎవరి దగ్గర కన్నా బై మిస్టేక్ వెళ్తే తంతారు నన్ను. అది మాత్రం జరిగింది. సో ఆ ఆథెంటిసిటీ వాజ్ అండ్ ద టెక్నీషియన్ అండి, అంటే వెదర్ ఇట్స్ మది గారు కేమ్ ఆన్ బోర్డ్ రైట్ ఇన్ ద బిగినింగ్, శ్రీకర్ గారు కేమ్ టు ఎడిట్. అంటే వాళ్ళ ఏ లిస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా. ఇప్పుడు చాలా మంది రైటర్స్ దగ్గరికి వెళ్ళాడు, గంగరాజ్ గారు అండ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ వి వెంట్ టు. చాలా మందికి ఇది ఏంటో అర్థం కాలేదు, నేను చేసే సినిమా ఏంటో అర్థం కాలేదు. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ద సో కాల్డ్ బిగర్ రైటర్స్ ఆర్ ఎనీవేర్, తెలుగులో కానీ తమిళ్లో కానీ కాన్స్టెంట్, అంటే ఈ జానర్ అర్థం కాకపోతే దేర్ ఇస్ అ టీమ్ లేదు సార్ మాకు.
సో ప్రతిదీ ఎతుక్కుంటా. ఇప్పుడు లక్కీగా మేము 3 భాషలు తీసాం. హిందీలో మంచి డైలాగ్ వస్తే తీసుకుని తెలుగులో రాసేవాళ్ళు, తెలుగులో మంచి వస్తే తీసుకుని హిందీలో రాసేవాళ్ళు, అక్కడ 2 వస్తే తమిళ్లో రాసేవాళ్ళు. అక్కడి నుంచి రోజు షూటింగ్ 2 భాషల్లో చేశారు. రోజు 2 భాషలు చేసాం. ఒకటి హిందీ షాట్, ఒకటి తెలుగు షాట్, ప్రతిదీ. అంటే బాహుబలి తర్వాత 4 ఏళ్ళ తర్వాత ఎక్స్పీరియన్స్ బాగా వచ్చింది సార్. అదంతా కంగారు ఫీల్ అవ్వం మేము. ఆ పాకిస్తాన్ జనరల్గా చేసాడు కెప్టెన్ రాహుల్, ఏం పేరు? రాహుల్ కదా. అతను చూస్తే మామూలుగానే మనకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితేనే ఆ పాకిస్తానీ ప్లేయర్ని చూడడానికి తెలియకుండా కోపం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వైజాగ్ని అటాక్ చేయడానికి వచ్చారంటే సినిమా చూస్తుంటే ఫుల్ ఎమోషన్ వచ్చేసింది. వాళ్ళు బాగా చేశారు, చాలా బాగా చేశారు. హానెస్ట్గా గ్రిప్పింగ్గా ఉంది. అంటే మనం వాళ్ళ యాక్టర్లు అది మర్చిపోతాం వచ్చేప్పటికి సినిమాలో. రాహుల్ కాకుండా సార్ మిగతా యాక్టర్స్ అందరూ ఏం చేశారంటే సార్, అంటే తెలిసిన కొంతమంది పేర్లు, ఇప్పుడు కేకే కానీ అతుల్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు సబ్బరీగా చాలామంది ఉంటారు. ఇప్పుడు మేము తెలుగు హిందీలో తీస్తున్నాం ఈ సినిమా. తీసేటప్పుడు మంచి యాక్టర్స్ అయి ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు మీరు ఇది సీజీ సినిమాలతో ఏంటంటే మీకు కనిపించవు అక్కడ. టాప్ వీడియో వస్తుంది, టాప్ వీడియో వెళ్తుంది అని ఇప్పుడు షూటింగ్లో చెప్తా ఉంటే ఏంటి టాప్ వీడియో అంటే ఏంటి, దాన్ని ఎలాంటి సౌండ్ ఉంటుంది, అన్లెస్ యూ హ్యావ్ బ్రిలియంట్ యాక్టర్స్ అది జరగదు సార్. హైదరాబాద్లో థియేటర్ గ్రూప్స్ ఉన్నాయి సార్. ఆ గ్రూప్స్ నుంచి యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకుని ఎవ్రీబడి ఈజ్ యాక్చువల్లీ ట్రైన్డ్ థియేటర్ యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరు దే విల్ నాట్ బి ఎనీబడి హూ ఇస్ అ రెగ్యులర్ జూనియర్ ఆర్టిస్ట్ ఆర్ రెగ్యులర్ అంటే నాన్ పర్ఫార్మర్ దే విల్ నాట్ బి అరౌండ్. ఇప్పుడు నాకు సంథింగ్ దట్ ఐ లైక్ వెరీ మచ్. నేను ఎడిట్ రూమ్లో యూడెంట్ రియలైజ్ అంటే సెట్లో రియలైజ్ అవ్వను చాలా, ఎందుకంటే అక్కడ ఏమి ఉండదు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇప్పుడు మిస్ అయిన రియాక్షన్, ఇప్పుడు ఇదేం రియాక్షన్ ఇలానే ఉంటుంది సెట్ మీద. నువ్వు నీ స్పీచ్ ఇస్తున్నప్పుడు కూడా నువ్వు పెద్ద గ్రూప్కి స్పీచ్ ఇస్తే అది వేరే రియాక్షన్. ఒక మైక్రోఫోన్లో నువ్వు కరెక్ట్ అది దట్ వాస్ వెరీ. ఇప్పుడు నిజంగా సబ్మెరీన్లో మీరు ఉన్నారని ఊహించుకున్నా, నిజం సబ్మెరీన్లో ఉన్నారు, టార్పెడో వస్తుంది అనుకోండి. టార్పెడో అంటే బుల్లెట్, బయట గంతో కొడితే వచ్చే బుల్లెట్ ని నీళ్ళల్లో వెళ్తే టార్పెడో పెద్దది వచ్చి కొడుతుంది. మీరు సబ్మెరీన్ లో ఉన్నప్పుడు అది వస్తుంది అనేది కూడా మీకు కనపడదు, కానీ ఆ సౌండ్ తో ఇంత దూరంలో ఉంది, అది చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే అదే ఇందాక మాట్లాడితే సత్యదేవ్ చేసిన అతను ఇలా పెట్టుకొని వింటున్న కళ్ళల్లోనే అది వచ్చి రానా నువ్వు వస్తావు, నువ్వు ఒకసారి వినమంటాడు, విని ఆ భయం అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళేది. అతను ఇండియా సైడ్ ఉండేవాడు, పాకిస్తాన్ సైడ్ ఇద్దరు హెడ్ ఫోన్స్ తినేవాళ్ళు భలే. అది నిజంగా మీరు క్రికెట్ మ్యాచ్ అన్నారు, చివరిలో 2020 మ్యాచ్ చూసినట్టు ఉంటుంది లాస్ట్ 20 నిమిషాలు అటు ఇటు. ఫుల్ టెన్షన్. అసలు చాలా బాగుంది సినిమా, నాకు బాగా నచ్చింది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సార్, ఎక్కడ నాకు ఆ సీజీ కనపడలేదండి అసలు. గ్రాఫిక్స్ సినిమా చాలా గ్రాఫిక్స్ 840 షాట్స్ ఉంటాయండి, 840 షాట్స్ సీజీ. ఒక్క షాట్ కూడా నేను ఇక్కడ చూసినప్పుడు ఇదేంట్రా కొంచెం ఆర్డ్గా ఉంది, ఒక్క షాట్ కూడా లేదు. అంటే ఇప్పుడు ఈ గాజీ అనేది వైజాగ్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది నీళ్ళల్లో. ఓ అంటే అది ఒకవేళ గాజీ కనుక వచ్చి ఈ మన ఐఎన్ఎస్ రాజ్పూత్ S21 ఆపకపోతే వైజాగ్ ఉండేది అంటే ఒక ఆడకొండ దగ్గర నుంచి అటువైపు ఉండేది కాదు. అది కదన్నమాట అసలు యాక్చువల్ ప్లాన్. ఒక టార్పెడో అన్నది సార్ ఒక టైటానిక్ అంత షిప్ ముంచేయగలదు సార్, ఒకే ఒక టార్పెడో. అబ్బా, గాజీ అన్నది 14 టార్పెడోలు వేసుకొచ్చారు సార్ వైజాగ్. ఆ 14 నిజంగా విశాఖపట్నం మీద ఉంటే విశాఖపట్నం నిజంగా అతను సినిమా అన్నట్టు ఇండియా మ్యాప్ మీద ఉండేది కాదు. అప్పుడు వైజాగ్ 71లో ఉన్న వైజాగ్ని అది ఆ పోర్టు గిట్ అన్నింటినీ నా ధ్వంసం చేయాలని వచ్చారండి. ఈ సినిమాతో నేను చెప్తున్నాను చాలా బాగా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ, వెరీ గుడ్ యాక్టర్. సో దాంతో సార్ నేనన్నా ఫస్ట్ ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది చాలా రోజులు గడిపేసాం సార్. ఆ ట్రయల్ అండ్ ఎర్రర్లో వస్తుందా రాదా. ఇప్పుడు సగం సినిమా సముద్ర గర్భంలో ఉంటుంది, 90% ఇస్ దేర్. సో ఆ విజువల్ ఇప్పుడు ఆ సీజీ సరిగ్గా రాకపోతే సినిమా లేదు. 800 షాట్లు సినిమాలో సరిగ్గా రాకపోతే సినిమా అనేది కాదు. దానికి ట్రయల్ అండ్ ఎర్రర్ అన్నది రియల్లీ వీవ్ డన్ అ లాట్ సార్. అంటే ఫస్ట్ గుడ్ థింగ్ ఇప్పుడు ఈ కాస్ట్లో మ్యాక్సిమం ఏం చేయగలవచ్చు. మేము ఈ షూటింగ్ వచ్చి ఫిబ్రవరి ఎండ్ అయిపోయింది సార్, మార్చ్ ఫస్ట్ వీక్లో అయిపోయింది లాస్ట్ ఇయర్. సినిమా వచ్చేటప్పుడు సంవత్సరం పట్టింది, అండ్ జనవరి 10th వరకు సీజీలు వస్తానే ఉన్నాయి. సో కంగారు ఏంటంటే అది బాగా వచ్చిందా బాగా రాలేదు అనే ఒక వచ్చే షాట్లు మళ్ళీ రిటర్న్ వెళ్ళాయి, మళ్ళీ వచ్చాయి, మళ్ళీ వెళ్ళాయి. అండ్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మీకు ఒక్క సెకండ్ ఎక్కడన్నా డిస్టర్బెన్స్ అనిపించింది అనుకోండి, ఒక ఎపిసోడ్ ఆ టాప్ వీడియో రావడం అనేది లేకపోతే బ్లాస్ట్ అనేది సమ్వేర్ ఇఫ్ యూ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ రియల్, డిస్కనెక్ట్ అయిపోతారు సార్ కథలో వచ్చి. సో దట్ వాజ్ ద రియల్ కేర్ దట్ ద సీజీ టీమ్స్ టుక్. బాగుంది ఆ సీజీ అనిపించలే ఎక్కడ, ఎందుకంటే ఆ కథ స్ట్రాంగ్ ఎత్తం ఉండేటప్పటికి ఏ ఆలోచన రాదు. ఇప్పుడు ఇది 71 వార్ అని చెప్పారు సార్. సో పాకిస్తాన్కి ఇండియాకి 3 వారాలు జరిగింది.
ఒకటి 65లో, ఒకటి 71లో, ఇంకోటి 99 కార్గిల్ వార్. ఈ 71 వారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయింది అనే కోపంతో పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేసినప్పుడు అది కదా క్లారిటీ. ఇప్పుడు బంగ్లాదేశ్ ఇటు సైడ్ ఉంది, పాకిస్తాన్ అటు సైడ్ ఉంది. అప్పుడు బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు. ఇది నాకు నేను చాలా చిన్నోడిని, మాకు గుర్తు ఏంటంటే ఈ బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు బ్లాక్అవుట్ అని ఒక సైరన్ వెళ్ళేది మెడ్రాస్లో, చెన్నైలో. ఆ సైరన్ వెళ్ళినప్పుడు బ్లాక్అవుట్ బంగ్లాదేశ్ వార్ అనేవారు అని అనౌన్స్ చేసుకుంటే వెళ్ళంగానే అందరు లైట్లు ఆపేసి, ఎవడు లైట్లు పెట్టుకోకూడదు, క్యాండిల్ కూడా వెలిగకూడదు, ఆపేసి ఉండాలి ఒక 2 hours అనమాట. దాని తర్వాత మళ్ళీ సైరన్ వెళ్ళినప్పుడు లైట్లు వేసేవాడు. ఎందుకని అంటే మన సిటీ మీద అటాక్ చేస్తారు. ఇప్పుడు మొత్తం చూస్తే నాకు ఎన్ని గుర్తుకొచ్చినాయి చిన్నప్పుడు. కథలన్నీ మన దగ్గరే ఉన్నాయి, అన్ని విన్న కథలు. మేమంతా లైట్లు ఆపేసి కూర్చునేవాళ్ళం చీకట్లో చిన్నపిల్లలు. అది అంటే ఇప్పుడు వైజాగ్ అన్నిటి కూడా లైట్లు ఆఫ్ చేసేమని ఉంటారు అప్పుడు, ఎందుకంటే అటాక్ చేస్తారు. పైన ఫ్లైట్ లో వచ్చి బాంబు లేకుండా ఇప్పుడు వీళ్ళు సబ్మెరీన్ వైజాగ్ అని లేపేమని. అసలు వచ్చింది విక్రాంత్ అనేది ఒక పెద్ద ఫస్ట్ అంటే సార్ మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ అని ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఆ టైంలో ద బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఆ ఎంటైర్ కోస్ట్ని అదొకటే కాపాడేది. అండ్ పాకిస్తాన్ అది డిస్ట్రాయ్ చేస్తే ఈస్ట్ పాకిస్తాన్ మళ్ళీ బంగ్లాదేశ్ వీ కెన్ ఫినిష్ దట్ వార్ ఆఫ్ కంప్లీట్లీ. కరాచీ నుంచి శ్రీలంక దాటి విశాఖపట్నం వరకు వచ్చారు సార్ వాళ్ళు. దాన్ని ఎత్తుతా ఉన్నారు. అండ్ మనం అన్నమాట దిగులు వెళ్ళిపోయింది, మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అన్నమాట. ఎంత వార్ స్ట్రాటజీలు వాళ్ళకి ఏం దొరక. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంత దూరం వచ్చాం కదా, సరే ఇక్కడ వైజాగ్ పోర్టు నాశనం చేద్దాము, సో వాళ్ళంతా ఇటువైపు వస్తారు, మనం ఆడుకోవచ్చు అనమాట. అంత పెద్ద స్ట్రాటజీ. అంటే వార్ స్ట్రాటజీ అనేది చాలా పెద్ద. అంటే మేము ఈ సినిమా చేసేటప్పుడు సరే మేము చాలా రాసాం, చాలా డీటెయిల్గా అనుకున్నాం. ఈ నేవల్ కమాండర్స్ వీళ్ళతో మాట్లాడుతాను సార్, మాది చాలా సార్ డ్రాప్ ఇన్ ది ఓషన్ అంటే రియలీ ఒక డ్రాప్ సార్ ఓషన్లో. ఆ వార్ కానీ ఆ టైంలో ఉన్న అంటే ఇప్పుడు మీరు చెప్పారు చిన్నప్పుడు బ్లాక్అవుట్ అయినాయి. మాకు ఇప్పుడు మాట్లాడంటే వాళ్ళకి సార్ తెలియదు సార్ అసలు వార్ జరిగితే ఎలా ఉంటుందనే కూడా ఐడియా లేదు. ఇప్పుడు అంటే టుడే వీఆర్ హియర్ టుడే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ వార్స్ దట్ వర్ ఫాట్, కింగ్స్ కానీ లేకపోతే ఆర్మీస్ కానీ ఎనీథింగ్. ఇది మాత్రమే కాదు, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు షావుకార్ జనక్ గారు కంచె చేస్తున్నప్పుడు చెప్పారు, సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు మెడ్రాస్ మీద నుంచి ఒక సైరన్ జపాన్ వాళ్ళు అండమాన్ దీవి మొత్తాన్ని చేశారు, శ్రీలంక వాళ్ళు విశాఖ మీద కూడా బాంబులు వేశారు. విశాఖ మీద ఇప్పటికే బాంబు ఉంటుందండి అక్కడ, ఒక పేలన్ బాంబు. అది పేలుంటే పోర్ట్ ఉండేది కదా అప్పుడు కూడా. ఆ పేలన్ బాంబు ఆ కాలేజ్లో ఒకటి ఉండేది. షావుకార్ జనక్ గారు వాళ్ళు చిన్నప్పుడు వస్తే 40s మెడ్రాస్ నుంచి మెయిన్ ఎమినెంట్ పర్సనాలిటీస్ అందరినీ ట్రైన్లో పెట్టి తరలించారు. ప్లస్ అందులో జూలో ఉన్న యానిమల్స్ అన్నీ కూడా తీసుకువచ్చారు. నెక్స్ట్ అది వస్తున్నప్పుడు సైరన్స్ వెళ్తూ ఉండే అనమాట. ఆ కథలు చాలా ఉన్నాయి. బట్ ద బెస్ట్ థింగ్ యూ డిడ్ వాస్ ఈ కథని ముందు బయటకు తీసుకొస్తే ఇంకా చాలా ఇప్పుడు వస్తాయి, బోల్డ్ కథలు ఉంటాయి సార్, బోల్డ్ కథలు వస్తాయి. ఇప్పుడు ఇది నిజంగా జరిగింది, కానీ ఇట్లా జరిగిన కథలు చాలా క్లాసిఫైడ్ అని చెప్పి బయటికి రానిలే. ఇప్పుడు మీరు సినిమా ఎండింగ్లో కూడా ఇది క్లాసిఫైడ్ అని రానిలేదు అని చెప్పారు. అవును సార్, అంటే చాలా కథలు ఉన్నాయి బోల్డ్ కథలు. అంటే ఎందుకని అట్లా రానికుండా ఆపేస్తుంది గవర్నమెంట్ అంటే ఓట్ సార్ ఇది. అంటే దెల్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. ఇది December 3 అర్ధరాత్రి 4 ఎర్లీ మార్నింగ్ జరిగిన కథ. December 4 అనే రోజు ఇండియన్ నేవీ డే అని ఆ రోజు దే మేడ్ దట్ అండి బేస్డ్ ఆన్ దిస్ ఇన్సిడెంట్. కానీ ఇండియా పాకిస్తాన్ వార్ వచ్చి December 9వ తారీఖు 8వ తారీఖు అప్పుడు మొదలైంది. ఇది అయిపోయిన తర్వాత వార్ మొదలైంది. సో వార్ ముందు జరిగిన ఇది సార్ ఇది. సో వార్ ముందు జరిగిన వార్ అన్నమాట. అంటే చాలా అంటే ఇలాంటి బోల్డ్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు అంటే ట్రేడ్ రిలేషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే దట్స్ టూ బిగ్ అ సబ్జెక్ట్ ఫర్ మీ టు అండర్స్టాండ్. సో సరే క్లాసిఫైడ్ November 21st నుంచి ఎప్పుడో జరిగింది కదా, November 21st ఎప్పుడో జరిగింది. బట్ ద మెయిన్ వార్ స్టార్టెడ్ ఆన్ December 8th. అక్కడ నుంచి ఇప్పుడు నేను ఇంటర్నెట్లో చదివా గాజీ అసలు ఏంటిది అంట. అంటే అప్పుడు మనం ఇండియా ఏంటంటే రష్యాతో ఫ్రెండ్షిప్లో ఉండి వాళ్ళ షిప్లో ఎన్ని వచ్చాయి మనకి. సెకండ్ హ్యాండ్. పాకిస్తాన్ ఏమో అమెరికాతో ఉండి బాగా అప్గ్రేడెడ్ షిప్లు వచ్చాయి. సో అమెరికన్ షిప్ ఇది, అమెరికన్ సబ్మెరీన్. గాజీ అనేది అమెరికన్ సబ్మెరీన్. ఇట్ వాస్ కాల్డ్ డయాబుల్. మన దగ్గర ఉన్నది చాలా టాప్ గ్రేడ్ ఇది, చాలా టాప్ గ్రేడ్. గాజీతో తలపడలేదు. విలన్ ఈజ్ మచ్ స్ట్రాంగర్. విలన్ చాలా స్ట్రాంగ్. మనది మనం అప్పుడు సోవియట్ యూనియన్ USSR సబ్మెరీన్స్ అండి. వాళ్ళు కొన్ని రీకండిషన్ చేసి రీఫర్బిష్ చేసిన సబ్మెరీన్లు ఇండియాలో ఉండే సబ్మెరీన్ ఎనీ అదర్ వార్ ఎక్విప్మెంట్. అండ్ మేము ఇది చేసేటప్పుడు రష్యన్ వార్ మ్యూజియంలో చాలా ఈ డీటెయిల్ చాలా బోల్డ్ ఉండేదండి. అవన్నీ తీసుకుని మేము క్రియేట్ చేసాం ఈ సబ్మెరీన్.
సో మీరు చూస్తే ఇన్ఫాక్ట్ సత్యదేవ్ వాడిన హెడ్సెట్ నుంచి మేడ్ ఇన్ యూఎస్ఎస్ఆర్ నా పాత బ్రాండ్లో ఉంటాయి. అవును చూశాను. దేర్ ఆల్ ఆ సోనార్ మెషిన్ కానీ అన్నీ డైరెక్ట్గా అక్కడి నుంచి దింపేవండి. సో ఆథెంటిక్గా వెళ్ళాలని దట్ వే సంకల్ప్ సంబడి ఆ డైరెక్టర్ కండి ఆయన కథ రాసుకునేటప్పటి నుంచి, అంటే బికాజ్ ఒక బుక్ రైటర్ ఎక్స్పీరియన్స్ అనేది వేరండి కంప్లీట్. సో ఈ బుక్కి విజువల్ అనేది ఉండదు. అండ్ బుక్లో రాసే డీటెయిల్స్ టుడే ఆల్సో చాలామంది బుక్స్ సినిమాలు తీస్తుంటే బుక్ని జస్టిఫై చేయలేదంటారు. బుక్లో రాసే డీటెయిల్ యూ కెన్ నెవర్ మెనీ థింగ్స్ దట్ విల్ నెవర్ కమ్ ఆన్ ఫిల్మ్. ఆయన ఇంత రీసెర్చ్ చేసి ఇంత డీటెయిలింగ్ వల్ల వీ కుడ్ గెట్ అ లాట్ ఆఫ్ దీస్. ఆయన నేవీలో చేశాడా? లేదు, ఆయన ఫిల్మ్ మేకింగ్ స్టూడెంట్. షార్ట్ ఫిల్మ్ తర్వాత ఇంకో షార్ట్ ఫిల్మ్ హైదరాబాద్ సినిమా చూసి డైరెక్టర్ నేవీలో పనిచేసి వచ్చాడు అందుకని ఇంత బాగా తీయగలిగాడు అనుకున్నాను. లేదు, చాలాసార్లు సినిమాటిక్గా మమ్మల్ని ఆపేశారు. ఇప్పుడు ప్రెషర్ అంటే స్టియరింగ్స్ లాగా ఉంటాయి. ఆ 3 సైడ్ లిట్ 3 సైడ్ లిట్ స్టియరింగ్, ఒకటి అప్ అండ్ డౌన్కి ఒక బెల్ట్, లెఫ్ట్ రైట్ ఒక బెల్ట్, హోల్డ్కి ఇంకో బెల్ట్. సో కానీ అన్ని 3 యాక్షన్లు ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు మన యాక్టర్స్గా ఏదో చేసేద్దామని ప్రయత్నిస్తూ ఉంటాం. ఇప్పుడు సబ్మరీన్ నేను ఒకే చోట తిరుగుతుంటే టకా ఏదో చేస్తే ఆపాడు, ఏంటి సార్ చేస్తున్నారు మీరు అంటే ఏదో అంటే ఇంకా సార్ ఇది. సో హీ వాజ్ వెరీ క్లియర్, ఈ సబ్మరీన్లో ఇది జరుగుద్ది, మీరు ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి, అంతేగాని దానికి వెళ్తే వేస్ట్. సో అన్నీ చాలా డీటెయిల్తో కేకే గారు ఇక్కడికేమో వెళ్ళొచ్చు, లేదు సార్ అక్కడ అంతా ఇటే చేయండి సార్. ఓహో, సో ఇది అంటే సో ఆ క్లారిటీ అన్నది తెలియకుండా యాక్టర్స్లో వచ్చింది. బికాస్ ద డైరెక్టర్ వాజ్ సో క్లియర్ అబౌట్ హీ న్యూ ద సబ్మరీన్. అది అర్థమైంది, బాగా తెలుసు డైరెక్టర్. ఎమోషన్స్ అన్నీ చాలా బాగా తీసుకొచ్చాడు యాజ్ ఏ నేవల్ ఆఫీసర్. కేకేది కావచ్చు, ఇతంది కావచ్చు. మోర్ దెన్ ఎనీథింగ్ ఒకసారి ఆ ప్రెషర్ తోటి సబ్మెరీన్ మొత్తం బ్లాస్ట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంతా లీక్ అయిపోయి ఒక హడావడి జరుగుతున్నప్పుడు అనమాట, 300 feet బిలో వెళ్ళినప్పుడు అసలు థియేటర్లో ఒక్క పట్టుకొని చూసాం అనమాట. అమ్మో ఏమైపోతుంది ఇప్పుడు, కెటాస్ట్రోఫిక్ ఏం లేదు అక్కడ. భలే ఉంది. ఇప్పుడు ఆ సబ్మెరీన్ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సబ్మెరీన్ అనేది ఉంటుంది, అది నీళ్ళలోకి మునుగుతుంది, మునిగి మొత్తం సీల్ అయిపోద్ది. మరి ఆ షిప్లోకి నీళ్ళు వచ్చేస్తాయి కదా, రాకుండా సీల్ చేసేసి లోపల మనుషులు ఉంటారు. దూరంగా అండర్ వాటర్లోనే వెళ్తా, పైన ఏమైనా షిప్లు వెళ్తున్నాయా మనయ్య వేదే మన శత్రువులు అని చూసి కింద నుంచి షూట్ చేస్తాం. ఇటువంటి టైంలో మీకంటే చాలా పెద్దది ఇంకో గాజీ అనేది వచ్చింది. మీరు దాన్ని తప్పించుకోవడానికి మీ కెపాసిటీ 250 మీటర్లు వరకే వెళ్ళగలరు. మధ్యలో కథలో 300 మీటర్లకు వెళ్ళింది. అది వెళ్ళగలిగిన దానికంటే ఎక్కువ వెళ్తే ఈ 300 మీటర్లో ఈ పైన ఉన్న నీళ్ళ ప్రెషర్ అంతా ఇది పగిలిపోద్ది. అది కొత్త విషయం తెలియదు, చాలా కొత్త విషయాలు తెలిసినాయి. నేను చాలా మేధాన్ని అనుకునేవాడిని, కానీ ఈ సినిమా చూసిన తెలియని చాలా ఉన్నాయి. ఇన్ఫర్మేటివ్ ఉంది, బట్ మోర్ దెన్ ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అంటే ఆ టెన్షన్. 2020 మ్యాచ్ వస్తున్నప్పుడు టువర్డ్స్ అండ్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో మనకి ఐటమ్ సాంగ్లు ఉండవు, కామెడీ ట్రాక్లు ఉంటాయి, టెన్షన్గా చూస్తాం. ఇది అలాగే ఉంది. అవును సార్, కానీ మంచి ఎఫర్ట్. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, ఆల్ ద టెక్నీషియన్స్, టాప్సీ కూడా బాగా చేసి. అవును, అంటే మాకు ఉండే సార్, అంటే ఈ సినిమా కాస్ట్ చేసేటప్పుడు కూడా చాలా కష్టం సార్. అంటే ఇప్పుడు హీరోయిన్ మేము ఎందుకు అండ్ మోస్ట్ ఆఫ్ హిస్టారిక్ ఫ్యాక్ట్స్ మేము వీ ట్రై టు లాక్ ఇన్ టు ద స్క్రిప్ట్. అప్పుడేంటి వార్ జరిగింది ఏంటి, బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం ఆ టైంలో జరిగింది, ఈస్టర్న్ పాకిస్తాన్. అప్పటి నుంచి చాలా షిప్లు వచ్చి రెఫ్యూజీస్తో ఇండియాకి వచ్చేవారు. అండ్ లాట్ ఆఫ్ రెఫ్యూజీస్ సెటిల్డ్ ఇన్ ఇండియా ఇన్ దట్ బెల్ట్. తాప్సీస్ క్యారెక్టర్స్ ఫ్రమ్ దేర్. నా ఇప్పుడు అది చేసి చెప్పడానికి వీ వాంటెడ్ పీపుల్ హూ ఆర్ నాట్ అలౌడ్ ఆన్ సబ్మరీన్స్ టు బీ ఆన్ సబ్మరీన్. విమెన్ ఆర్ నాట్ అలౌడ్. వీ గాట్ దట్ గర్ల్. అంత పెద్ద రోల్ కాకపోయినా 1 minute వచ్చే ఆ ఇమీడియట్ ఇంప్రెషన్ అన్నది యూ నీడ్ అన్ యాక్టర్ ఆర్ అ స్టార్ ఇన్ సమ్ లెవెల్ టు టెల్. ఇప్పుడు ఏ హీరోయిన్ చేస్తారు, ఇప్పుడు సాంగ్స్ లేవు, వాళ్ళు గ్రామర్గా ఉంటారు, అది లేదు. ఏంటి క్యారెక్టర్ అంటే రిఫ్యూజీ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి నీళ్ళలో మీ షిప్ మునిగిపోతే నేను కాపాడతాను అనేది క్యారెక్టర్. ఇప్పుడు దానికైనా ఏం బ్రీఫ్ ఇస్తాం, ఎలా ఒప్పుకుంది అమ్మాయి? అండ్ ఐ హ్యావ్ టు రియలీ గివ్ ఇట్ టు హర్ అండి. అంటే ఇప్పుడు ఆ లాస్ట్ 1 year నుంచి తను చేసే సినిమాలు కానీ, తన అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, పింక్ నుంచి ఆల్ దిస్, షీ ఫర్ ద కాంటెంట్ కేమ్ ఫర్ దిస్ అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇలాంటి సినిమా మీరు చేస్తుంటే ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అనే బేస్ లైన్లో వచ్చిందండి తాప్సీ. సో దట్ వే వాళ్ళు అంటాను, అంటే లైక్ మంచి సిన్సియర్ ఎఫర్ట్ పెడితే నాకు ఒకటి అర్థమైంది సార్, ఈ సినిమాతో చాలా సైడ్ నుంచి హెల్ప్ వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. అంటే అడిగినా అడగకపోయినా హెల్ప్ చేయడానికి చాలా మంది ఉంటారు. సెకండ్ థింగ్, ఆడియన్స్ నుంచి హ్యూజ్ ప్రైజ్ వచ్చింది బేసికల్. ఐఎమ్ షూర్ యుల్ గెట్ లోడ్స్ ఆఫ్ మనీ ఇది సినిమా. అట్ దిస్ మోర్ దాన్ దట్ నీకున్న గమ్మత్ ఏంటో చెప్పమంటావా? లీడర్ కావచ్చు, కృష్ణవంద చేతురం కావచ్చు, బాహుబలి కావచ్చు, ఇది కావచ్చు, ఇంతవరకు రిపీట్ ఒక సినిమా పోలికుంటు
నువ్వు చేయబోతు నాకు కథ తెలుసు తేజ కదా ఎక్స్ట్రాడినరీ మ్యావరిక్ ఐమ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్ నేను బట్ ఇవన్నీ కూడా నువ్వు దాచిపెట్టుకొని 20 సంవత్సరాల తర్వాత చేసినా కూడా చాలా గర్వంగా చెప్పుకునే సినిమా. థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు డబ్బులు వస్తాయి, ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాం జనాన్ని. యూఆర్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెరీ లక్కీ కన్నా ఎఫర్ట్ ఉంది. ఇది ఎవరో ఇద్దరు పెద్ద మనుషులు చూశారు నాకంటే ముందు. వాళ్ళని అడిగా ఏంటి సార్ ఆ సినిమా ఏంటి అట్టుంది అని. సార్ సినిమా 30 ఏళ్ళు గుర్తుంటుంది సార్ ఇండస్ట్రీలో. అటువంటి సినిమా అది చాలా అసలు రానా గ్రేట్ సినిమా ఒప్పుకొని చేసినందుకు. గ్రేట్ ఎఫర్ట్ యాక్చువల్. 30 ఏళ్ళ తర్వాత కూడా మనం చూసి ఆహా మంచి సినిమా అండి అంటారు అని చెప్పారు. నేను బయటకి ఎక్కిన కారు ఎక్కినాక ఏదే సినిమా అన్న మా డ్రైవర్తో, సార్ సూపర్ ఉంది సార్ ఆహా. సేమ్ విత్ వైఫ్ వాచ్ రమ్య వెళ్ళంగానే డౌట్ అన్నమాట నిజంగా అది తను చాలా క్వశ్చన్స్ అన్నమాట, చాలా ఎంజాయ్ చేసింది అన్నమాట. కిందకి ఇట్లా వెళ్ళటం ఇదంతా కూడా ఒరిజినల్గా షూట్ చేశారా అంటే తనకి అసలు నిజం గ్రాఫిక్స్ ఎక్కడ వాడలేదు కదా అంటే లేదు వాడారు అంటే నిజంగా వాడారా అని అన్నమాట. సో అంత ఇట్స్ హైలీ ఎంటర్టైనింగ్ అండ్ యూ ఎవర్ టాచ్ బేరర్ నౌ యాక్చువల్లీ ఐ థింక్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నాకు ఇట్స్ లైక్ ఆల్ ద వెరీ బెస్ట్. అంటే వైజాగ్లో వెళ్తే ఆర్కే బీచ్ మీద ఉంటుంది సార్ విక్టరీ ఎట్ సీ అని. అంటే ఆఫ్టర్ టాకింగ్ టు ద టూ ఆఫ్ యూ ఇట్స్ లైక్ ఫర్ మీ ఇట్స్ లైక్ విక్టరీ ఆన్ సెల్యులాయిడ్. ఇప్పుడు ఇంకోటి తెలిసింది ఏంటంటే వైజాగ్ వెళ్ళినప్పుడల్లా అక్కడ ఉండేది. మనం ఇప్పుడు వెళ్ళి నేను డెఫినెట్గా రేపు వెళ్ళి నేను చూస్తా అసలు లోపల ఏముంది ఏం జరిగింది. అండ్ నాకు దిస్ ఫిల్మ్ బికేమ్ మోర్ దెన్ అయితే సార్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ అయింది సార్ చేయడానికి. అంటే నాకు ఒకరోజు 2 months ఈ సినిమా షూటింగ్ 2 months ఎండ్ ఆఫ్ ద షూటింగ్ షెడ్యూల్ టైంలో సత్యదేవ్ అనే యాక్టర్ ఈ సెట్ సంథింగ్ టు మీ మెసేజ్ పెట్టి కలుస్తాను అన్నట్టు. ఏంటి రా కలు అన్న వస్తే థ్యాంక్ యూ బాయ్ ఈ సినిమా ఐమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐమ్ రియలీ ప్రౌడ్ అని. ఇప్పుడు 2 నెలల తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఏంటంటే ఇది రిలీజ్ అయితే అప్పుడు చెప్పడం అదొక లెక్క, సినిమా బిగిన్లో చెప్పడం అదో లెక్క, ఇప్పుడు హాఫ్ ఇయర్ ఇప్పుడు ఏం అర్థమైందని ఏం చెప్పాడు. ఆ స్పీచ్ తర్వాత అండి తను వచ్చాడు ఉన్నాడు, నేను పుట్టి పెరిగింది వైజాగ్లో, నాకు ఎప్పుడు ఇంత గొప్ప కథ ఉందని నేను ఆ సబ్మరీన్కి 10 నిమిషాల దూరంలో ఉంటాను, నాకు ఎప్పుడు తెలియలేదు. టు మీ ఇఫ్ రియలీ వైజాగ్లో రేపు 100 people చూసారో 1000 people చూసారో తెలియదు అని వాళ్ళు వెళ్ళి ఆ సబ్మరీన్ వేరే చూస్తే దట్ ఈస్ ద విక్టరీ ఆఫ్ దిస్ ఫిల్మ్. టు మీ దట్స్ వాట్ ఇట్ రియలీ మ్యాటర్. గాజీ అనేది ఇప్పుడు వెళ్ళినా చూడొచ్చు సార్ లోపల కింద 50 kilometers దూరంలో ఉంది. ఫ్యూచర్లో దానికి టూర్లు పెట్టి దాన్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తారు. అంటే చూపించాలి సార్ తెలియదు అంటే కాదు సార్. నాకు మనం ఏ కంట్రీకి వెళ్ళినా వెస్ట్కి వెళ్తే వాళ్ళ కల్చర్ని సెలబ్రేట్ చేస్తారు సార్ ఒక విధంగా. ఇప్పుడు చాలామందికి తెలుగులో నేను సినిమా చేస్తుంటే ఇండియా పాకిస్తాన్ కాదు కదా సార్ మనకు అర్థం కాదన్నాడు. నాకు ఇండియా పాకిస్తాన్ కదా మన ఇండియా కదా అంటే కాదు సార్. అంటే బార్డర్లో జరిగేవి అంటే దేర్ ఇస్ వెరీ లిటిల్ దట్ వీ సెలబ్రేట్ సార్. అంటే ఇప్పుడు చాలా తక్కువ మందికి ఇన్ని యుద్ధాలు జరిగిందని కూడా తెలుసు. కార్గిల్ అనేది న్యూస్లో ఒక ఐటమ్గా మనకు తెలుసు తప్పితే నిజంగా అక్కడ ఏం జరిగిందో వాళ్ళు ఎవరు సోల్జర్స్ అనేది కూడా తెలియదు సార్. అండ్ ఐ థింక్ వీ షుడ్ సమ్వేర్ ఇట్స్ పుట్టింగ్ అవర్ కల్చర్ ఆన్ అవర్ స్లీవ్స్ సమ్వేర్ ఇట్ హస్ టు బి దట్. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ దట్ నాకు హిస్టరీ ఇదంతా కూడా సెకండరీ పెడితే అండ్ గుడ్ సినిమా యాక్షన్ ఫిల్మ్ ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు మన అందరు మన తెలుగు వాళ్ళు అది ఇండియన్స్ వాళ్ళు ఉండి గొప్ప సినిమా చూసిన ఫీలింగ్. యాజ్ ఎ ఫిల్మ్ ఐ రియల్లీ ఎంజాయ్. అసలు మొత్తం ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే వాల్యూ పెరిగింది, సబ్మెరీన్ అంటే తెలిసింది. వాళ్ళు మెయిన్ తెలుగు సినిమా వాల్యూ పెంచారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.